హలో అండి, ఈ వీడియోలో సబ్ రొటీన్ ప్రోగ్రామింగ్ ఇన్ 8086 మైక్రోప్రాసెసర్ చూద్దాం. క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ సబ్ రొటీన్ ప్రోగ్రామింగ్ ఇన్ 8086 మైక్రోప్రాసెసర్ అని అడగొచ్చు. సబ్ రొటీన్ అంటే ఏంటండి? రొటీన్ ఏమంటామన్నాను? ప్రొసీజర్ అంటామన్నాను, సబ్ ప్రోగ్రామ్ అన్నాను. సబ్ ప్రోగ్రామ్ అంటున్నాం కాబట్టి ప్రోగ్రామ్ అనగానే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కదా. అంటే సబ్ రొటీన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ఫార్మింగ్ ఏ పర్టికులర్ సబ్ టాస్క్ ఆఫ్ ద రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్. ఏవైతే మెయిన్ లైన్ ప్రోగ్రాంలో రిపీటెడ్గా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సబ్ టాస్క్ని పర్ఫామ్ చేయడం కోసం ఈ సబ్ రొటీన్ ఆర్ సబ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనం ఏమంటున్నాము? సబ్ రొటీన్ ప్రోగ్రామింగ్ ఇన్ 8086 మైక్రోప్రాసెసర్ అంటున్నాం. ఓకే, మనకి అసెంబ్లర్ డైరెక్టివ్స్ ఉన్నాయి కదా. అసలు అసెంబ్లర్ డైరెక్టివ్స్ని ఎందుకు యూజ్ చేస్తాము? మనకి నేమ్లోనే ఉంది. ఏమని? అసెంబ్లర్ డైరెక్టివ్స్ అంటే డైరెక్షన్స్ ఇస్తుంది. దేనికి డైరెక్షన్స్ ఇస్తుంది? అసెంబ్లర్కి డైరెక్షన్స్ ఇస్తుంది. అంటే అసెంబ్లర్ డైరెక్టివ్స్ to give directions to the assembler to perform task of the assembly process. ఓకే, అసెంబ్లర్కి డైరెక్షన్స్ని ఇస్తుంది. దేనికోసం అంటే ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేయాలో ఆ టాస్క్ సంబంధించిన ప్రాసెస్ కోసం అసెంబ్లర్కి డైరెక్షన్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెంబ్లర్ డైరెక్టివ్స్ ఉన్నాయి కదా. డిఫైన్ బై టు, డిఫైన్ ఓడ్, ఎండ్ పి అన్నీ ఉన్నాయి కదా. అలా మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది సబ్ రొటీన్ గురించి కాబట్టి సబ్ రొటీన్కి సంబంధించి కూడా అంటే సబ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఆర్ ప్రొసీజర్కి సంబంధించి మనకి 2 అసెంబ్లర్ డైరెక్టివ్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 అసెంబ్లర్ డైరెక్టివ్స్ అంటే ప్రాక్ అండ్ ఎండ్ పి. ప్రాక్ అంటే ప్రొసీజర్. ఓకే, ప్రాక్ అంటే పిఆర్ఓసి, ప్రాక్ అంటే ప్రొసీజర్, ఈఎన్డిపి అంటే ఎండ్ ప్రొసీజర్. మనం సబ్ రొటీన్ ఏమంటామని చెప్పాను? సబ్ ప్రోగ్రామ్ అంటాము, లేదా ప్రొసీజర్ అని కూడా అంటామని చెప్పాము కదా. అంటే ఈ ప్రాక్ ఎండ్ పి అనే 2 అసెంబ్లర్ డైరెక్టివ్స్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ప్రొసీజర్ని డిఫైన్ చేస్తుంది. అంటే సబ్ రొటీన్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ రాసాను చూడండి. The assembler directives proc and endp are used to define a procedure. ప్రొసీజర్ని డిఫైన్ చేస్తాయి అని. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆ సబ్ రొటీన్కి సంబంధించి ఈ 2 అసెంబ్లర్ డైరెక్టివ్స్ని యూజ్ చేయాలి. మరి ఎలా యూజ్ చేస్తాము అంటే ద డైరెక్టివ్ ప్రాక్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రొసీజర్. ఓకే, అంటే ఆ సబ్ రొటీన్కి స్టార్టింగ్ రాసేదాన్ని ఏమంటాము? ప్రాక్ అంటాం. అంటే ఇది బిగినింగ్ ఆఫ్ ద సబ్ రొటీన్. ఆ సబ్ రొటీన్కి ముందు రాస్తాము. అండ్ డైరెక్టివ్ ఎండ్ పి ఇండికేట్స్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్. ఓకే, ఆ ఎండ్ పి అని అంటే మనకి ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్ అంటే ఆ సబ్ ప్రోగ్రామ్ ఏదైతే రాస్తామో ఆ సబ్ ప్రోగ్రామ్కి లాస్ట్లో రాసేదాన్ని ఈ ఎండ్ పి అంటాం. ఓకే, ఇది మెయిన్ లైన్ ప్రోగ్రామ్ అనుకుంటే కాల్ చేస్తుంది కదా. సబ్ ప్రోగ్రామ్ని కాల్ చేసినప్పుడు సబ్ ప్రాక్ అంటే ఇది సబ్ ప్రోగ్రామ్ కాబట్టి సబ్ ప్రోగ్రాంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ సబ్ ప్రోగ్రాంలో స్టార్టింగ్ బిగినింగ్ ఆఫ్ ద ప్రొసీజర్ దాన్ని ఏమంటాము? సబ్ ప్రాక్ అంటాం. ఇది ప్రోగ్రామ్కి ఎండ్ వచ్చేప్పటికి ఏమంటున్నాం? ఎండ్ పి, ఎండ్ ప్రొసీజర్ అంటాం. సబ్ ప్రోగ్రామ్ సంబంధించి ఎండ్ ప్రొసీజర్ అంటాం. ఓకే, ది సబ్ రొటీన్ ప్రోగ్రామింగ్కి ఇంతవరకు రాసి ఒక ప్రోగ్రామ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సబ్ రొటీన్ ప్రోగ్రామింగ్కి ఏది రాయొచ్చు? ఏ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్కి తీసుకోవచ్చు అంటే ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఉంది కదా ప్రోగ్రాము. నేను ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ చెప్పానండి. అది మీకు ఇన్ కేస్ ఈ కాన్సెప్ట్ అడిగితే ఎగ్జామ్లో ఇలా ఈ 2 లైన్స్ రాసి ఆ ప్రోగ్రామ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు ఆ ప్రోగ్రామ్ అని చెప్తున్నాను అంటే మనం ఏమన్నాను నేను? ఎప్పుడు ఈ సబ్ ప్రోగ్రామ్ని కాల్ చేస్తామని చెప్పాము? మెయిన్ లైన్ ప్రోగ్రాంలో సేమ్ ఇన్స్ట్రక్షన్ అంటే సేమ్ ఆపరేషన్ రిపీట్ అవుతూ ఉంటే అని. ఇప్పుడు మనం ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అంటున్నాం. అక్కడ ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి. అంటే ఏం రాస్తాము? 1 into 2 into 3 ఆర్ 3 into 2 into 1 ఇలా రాస్తాం కదా ఫ్యాక్టోరియల్. అంటే ఏమి చేసినా మనం ఏం చేస్తున్నాం? మల్టిప్లికేషనే చేస్తున్నాం. ఒక్క ఆపరేషనే చేస్తున్నాం. బట్ అదే ఆపరేషన్ 2 times ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేస్తున్నాం, వచ్చిన రిజల్ట్తో మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఆపరేషన్ అనేది ఒక మల్టిప్లికేషన్ ఆపరేషనే జరుగుతుంది. అంటే సేమ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ సేమ్ ఆపరేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతున్నప్పుడు మనం ఈ కాల్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి సబ్ రొటీన్ని కాల్ చేస్తాం కదా. అందుకు ఇక్కడ ఇది రాయండి. నెక్స్ట్ జనరల్ ఫామ్ అని ఇది రాసిన తర్వాత మీకు 8 మార్క్స్కి ఇస్తే 3 మార్క్స్కి ఇస్తే జస్ట్ ఇది రాస్తే సరిపోతుంది అండి. అదే 8 మార్క్స్కి ఇస్తే మాత్రం ఎగ్జాంపుల్ అని సబ్ రొటీన్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ అని పెట్టి ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ప్రోగ్రామ్ని ఇక్కడ నోట్ చేసి ఇక్కడ రాసేయండి. ఓకే, ఇదండి మీకు సబ్ రొటీన్ ప్రోగ్రామింగ్ 8086 మైక్రోప్రాసెసర్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.